కాలేజీలో పనిచేసేటప్పుడు నా ల్యాబ్లో ఒక కొటేషన్ రాసుకుంటాను. ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. అంటే మన యొక్క ఎయిమ్ కూడా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మనకు గోల్ ఉంటుంది, గోల్ సెట్ చేస్తాం. మనం చిన్న చిన్న గోళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, మన గోల్ సెట్టింగ్ కూడా చిన్నగానే ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో పిల్లలందరూ కానీ అదేవిధంగా స్టాఫ్ కూడా, నో డౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఈ స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్, నో డౌట్. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేటువంటి విశాఖపట్నం, విజయవాడ, ఆంధ్ర పాలిటెక్నిక్, అదేవిధంగా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, అనంతపూర్, ఇవన్నీ పెద్ద పాలిటెక్నిక్లు, నంద్యాల, ఇవన్నీ పెద్ద పాలిటెక్నిక్లే. ఇప్పుడు ఆంధ్ర పాలిటెక్నిక్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 15 మంది సెలెక్ట్ అయితే ఆంధ్ర పాలిటెక్నిక్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. రేపు పొద్దున 4th సెమిస్టర్ చెప్తున్నాను, మన కాలేజీ నుంచి కనీసం 50 మంది టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ కావాలా ఏలా అప్పుడేస్తాను నేను. ఇలా మీరు 50 మంది సెలెక్ట్ కండి. ఇప్పుడు చూస్తుంటే వాళ్ళిద్దరు పిల్లకాయలు 6 మందిని ఎంత గౌరవిస్తాము. వీళ్ళు ఏంటి కాదని లేదు, బట్ మనకంటూ ఒక ఫ్యూచర్ ఉంటుందిగా. ఇందాక నేను మేడం చదువుతున్నది ఎవరిదో అనుకున్నాను, నా గురించి చదివింది. తెలుసా మీకు? ఎవరి గురించి అలా మేడం గారు చదువుతున్నారని నా గురించి ఏదో చదివింది. సో నాకు ఒక ఎయిమ్ ఉండింది. నా కాంటెంపరీస్ ఆధారం అనమాట. సార్ మీరు ఎట్లయినా హెడ్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నారు, వెళ్ళారని. నాకు గోల్ అది. అర్థమైందా? ఐఎమ్ ద లాంగెస్ట్ సర్వ్డ్ ఆఫీసర్ ఇన్ ద హెడ్ ఆఫీస్. అర్థమైందా? గోల్ ఉండాలా. అర్థమైందా? ఈ దీంట్లో నేను ఇద్దరికి చెప్పాను, పిల్లలకు చెప్పాను, టీచింగ్ స్టాఫ్ కూడా చెప్పాను. గుర్తుపెట్టుకోండి, లర్నింగ్ అవుట్కమ్ ఇంపార్టెంట్. టీచింగ్ లర్నింగ్ మేనేజ్మెంట్, టీచింగ్ లర్నింగ్ మేనేజ్మెంట్. దీంట్లో ఏ విధంగా టీచ్ చేస్తే ఏ విధంగా లర్నింగ్ కెపాసిటీ పెరగద్ది ప్రతి విద్యార్థిలో. దట్ ఈస్ మన కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళ మొహంలో ఆ కాన్ఫిడెన్స్ రావాలి, నమ్మకం రావాలి. అది టీచర్ యొక్క కెపాసిటీ. సో ఈ సందర్భంగా నేను మొన్న కూడా విశాఖపట్నంలో చెప్పాను అనుకుంటాను. విశాఖపట్నంలో స్పోర్ట్స్కి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ఇది చెప్పాను.